నమస్తే అందరికీ. రాముడి కంటే రామనామం గొప్పది. అది ఎలానో మీకు తెలుసా? ఒక నిజమైన పురాణ కథ చెప్తాను. ఈ కథ విన్న తరువాత మీరు రామ అని జపించకుండా ఉండలేరు. ఒకప్పుడు వాల్మీకి మహర్షి రత్నకరుడు అనే దొంగ. అతను దోపిడీలు చేస్తూ జీవించేవాడు. ఒకరోజు మహర్షులు అతని మార్గంలో వచ్చారు. వారిని ఆపి దోపిడీ చేయడానికి సిద్ధమయ్యాడు. అప్పుడు మహర్షులు ఒక ప్రశ్న అడిగారు. నీవు చేస్తున్న పాపాలకు నీ కుటుంబం భాగస్వామ్యం అవుతుందా అని. రత్నకరుడు ఖచ్చితంగా అవుతారు, నేను వాళ్ళ కోసమే ఇదంతా చేస్తున్నాను అని ధైర్యంగా చెప్తాడు. కానీ తన కుటుంబం మాత్రం నీ సంపాదనలోనే మేము భాగం, పాపాల్లో కాదు అని చెప్పారు. ఆ మాటలు విన్న రత్నకరుడు లోపల చాలా కుమిలిపోయాడు. వెంటనే మహర్షులతో నన్ను రక్షించండి, నేను మారాలి, నా పాపాలు అన్నీ తొలగిపోవాలి అని అంటాడు. అప్పుడు మహర్షులు అతనికి రామ రామ అని జపించమంటారు. అతనికి ఆ పేరు పలకడం రాకపోవడంతో మరా మరా అని జపించమంటారు. ఆ జపం కాలక్రమేణా రామ రామ అని మారింది. అలా తపస్సు చేస్తూ అతను మహర్షిగా మారి చివరికి రామాయణాన్ని రచించాడు. రాముడు ప్రత్యక్షంగా రాలేదు, కానీ రామనామం అతని జీవితాన్నే మార్చేసింది. అందుకే అంటారేమో రాముడి కంటే రామనామం గొప్పది అని. ఒక నామం ఒక జీవితాన్నే మార్చగలదు. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.